అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ వరల్డ్ బై దేవి. ఇవాళ నేను మీకు వినిపించబోయే కథ ఆఫీస్లో రాసలీలలు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. రే, ఆఫీస్కి కత్తి లాంటి ఫిగర్ వచ్చింది చూడు, నేనే పంపించా. ఇప్పటికైనా ఎవరికో ఒకరికి ఓకే చెప్పరా అంటుంటే, అది నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పాలి. నేను చూసి చెక్ చేసి అప్పుడు తనకి ఓకే చెప్తా. నా క్యాబిన్కి పంపించు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్. వీడు మారడు అంటూ లీజా, మీరు ప్రణయ్ సార్ క్యాబిన్లోకి వెళ్ళండి అనగానే థ్యాంక్ యూ వరుణ్ అని చెప్పి లోపలికి వెళ్ళింది. మై కమిన్ సార్ అంటూ పర్మిషన్ అడగగానే కమ్ అన్నాడు తల తిప్పకుండానే. ఎగురుకుంటూ లోపలికి వెళ్ళి హలో సార్, హౌ ఆర్ యూ అంటూ అతనికి టచ్ అయ్యేలా నిలబడింది. ఆమె ప్రవర్తనకి కళ్ళు పైకెత్తి చూసి హూ ఆర్ యూ అన్నాడు. మై నేమ్ ఈజ్ లీజా, నేను మీకోసమే వచ్చాను అంటే వరుణ్ నాతో మాట్లాడారు. మీకు నచ్చితే మీతో డేటింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తుంటే, ఇంతకుముందు ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నావా అని అడిగాడు. ఉన్నాను అని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తాడో అని లేదు సార్ మీతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటూ అతని చెయ్యిని తాకింది. ఒక్క చూపు చూశాడు. బెదిరి దూరం జరిగింది. నిన్ను టెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా క్వాలిఫై అవ్వలేదు, సో నువ్వు హోల్డ్లో ఉన్నావు అంటూ ఆ అమ్మాయి వివరాలు అన్నీ సెర్చ్ చేస్తున్నాడు. తను ఆల్రెడీ ఒక సెలబ్రిటీతో డేటింగ్లో ఉంది. వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిందని అతనికి ఇన్ఫర్మేషన్ అందడంతో గెట్అవుట్ అన్నాడు ఒకే మాటగా. అదేంటి సార్ అలా అంటున్నారు, గెట్అవుట్ ఆఫ్ హియర్ అని అరవగానే ఇక భయంతో అక్కడి నుండి పరుగందుకుంది. ఇక ఆమె బయటకు వెళ్ళడం చూసి లోపలికి వచ్చాడు వరుణ్. ఏంట్రా ఆ అమ్మాయి ఓకేనా అంటే, యో రాస్కల్, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కనుక్కున్నానని తెగ ఫోర్స్ కొట్టావు. ఒక్కసారి చూడు, దాని బండారం మొత్తం బయటపడింది. ఇలాంటి సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తే ఫ్రెండ్ అని కూడా చూడను, ఇక్కడే చంపి పొడుస్తా అంటూ అరవగానే సారీరా, చూసుకోలేదు, నేను బాగానే ఎంక్వైరీ చేశాను, తను చాలా మంచిదని చెప్పారు. షడప్ ఈడియట్, తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నావా అంటూ అరిచి వర్క్లో పడిపోయాడు. ఇక వరుణ్ ఫ్రెండ్ కోపానికి జడిసి, వీడికి పిల్లని వెతకాలంటే నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది. ఛ, ఒక పట్టాన ఎవరినీ నచ్చడు వీడు, వీడికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో ఏంటో అని తల్లకొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. వరుణ్ ప్రణయ్ కోసం వెతకని అమ్మాయి లేదు. ఇక అలా ఒకరోజు వరుణ్ ఆఫీస్కి వెళ్తుండగా తన కార్కి ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. కోపంతో ఏయ్, చావడానికి నీకు నా కారే దొరికిందా అని తిట్టుకుంటూ కార్ దిగాడు. సారీ సార్, చూసుకోకుండా వచ్చేశాను అని అమాయకంగా చెప్పగానే ఆమెను చూసి జాలి వేసింది అతనికి. ఎవరు నువ్వు, ఎక్కడుంటావు? నా పేరు పల్లవి, ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని వెళ్తున్నాను సార్. మా నాన్నకి ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి మెడిసిన్ ఖర్చుకి కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మకి కూడా ఒంట్లో సరిగ్గా ఉండదు, తను ఇంటి పట్టునే ఉంటుంది. నిజం చెప్పాలంటే అమ్మకి మానసిక స్థితి బాగాలేదు, తనని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కానీ నా దగ్గర డబ్బులు లేక ఇంటి దగ్గరే ఉంటుంది. వాళ్ళిద్దరినీ నేనొక్కదాన్నే చూసుకోవాలి. ఇంట్లో పని చేసేవారు లేక డబ్బులకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూస్తే చాలా మంచివారిలాగా ఉన్నారు. నాకు ఎక్కడైనా పని ఇప్పిస్తే మీకు రుణపడిపోతాను సార్ అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది అతనికి. సరే, ఏం చదువుకున్నావు? నాన్నకి ఆరోగ్యం బాగున్నప్పుడు డిగ్రీ వరకు చదివాను. అవునా, అయితే నాతో పాటురా, నీకు ఉద్యోగం చూపిస్తాను మా కంపెనీలో అంటూ తనని కారులో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తితో వెళ్తున్నాను, ఇతను నన్ను ఏమీ చెయ్యడు కదా అని భయపడుకుంటూనే కారెక్కింది. నువ్వేం టెన్షన్ పడకు, నేను నువ్వు అనుకునేలాంటి వాడిని కాదు అన్నాడు ఆమె ఫేస్ రీడింగ్ చదివినట్లుగా వరుణ్. అప్పుడు రిలాక్స్ అవుతూ చిన్నగా నవ్వింది. ఇక ఆఫీస్ రావడంతో కారు ఆపి ఇద్దరూ లోపలికి వెళ్ళారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను సార్తో మాట్లాడి వస్తాను అంటూ ఆమె చేతిలో ఉన్న సర్టిఫికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. రేయ్, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు? నాకు హెల్ప్ కావాలి, చేస్తావా? ఏంటో అది, ఏంటట? నేను ఆఫీస్కి వస్తుంటే ఒక అమ్మాయి నా కార్కి అడ్డంగా వచ్చింది.
తనని చూస్తే చాలా జాలేసిందిరా. తను చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. నీ ఆఫీస్లో ఎంత చిన్న జాబ్ ఇచ్చినా తను చేస్తాను అంటోంది. ప్లీజ్ తనకి ఏదైనా చిన్న పోస్ట్ ఇవ్వరా. ఏంట్రా ఇది, ఏమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా? హోల్సేల్లో అమ్మడానికి ఇక్కడ జాబ్లు ఏవి దొరకవు, దుబాయ్ అంటూ అరిచాడు. ప్లీజ్ రా, నా కోసం ప్లీజ్, నా జీతంలో కట్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. ఇలా ఊళ్ళో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరినీ చూసి జాలిపడితే చివరికి నన్ను నేను నమ్ముకోవాలి. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి నా మాట విను. ఆ అమ్మాయి సరిగ్గా పని చేయకపోతే తీసేయి ప్లీజ్ అంటూ మరీ రిక్వెస్ట్ చేస్తుంటే పంపించు అన్నాడు. ఇక సంతోషంతో అమ్మా పల్లవి, లోపలికి రా అమ్మా అంటూ పిలిచాడు. ఇక సంతోషంగా లోపలికెళ్ళింది. నమస్తే సార్ అనంది నమస్కారం చేస్తూ. ఇంగ్లీష్ పదాలు విని విని విసుగొస్తే మొట్టమొదటిసారి తెలుగులో నమస్కారం చెయ్యగానే అతని చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయాయి. అప్పటి వరకు కేర్లెస్గా తన పనిలో నిమగ్నమైన ప్రణయ్ తలెత్తి ఆమెని చూశాడు. ఎదురుగా ఉన్న పల్లవిని చూడగానే అతని కళ్ళు అలా నిలిచిపోయాయి కొన్ని క్షణాల పాటు. సార్ అనింది. లోపలికి రమ్మన్నట్లుగా ఫింగర్ మూవ్ చేశాడు. లోపలికి వచ్చి ఇంతకు ముందు వరుణ్ తీసుకున్న సర్టిఫికెట్స్ని ఆమె చేతిలోకి తీసుకుని ప్రణయ్ చేతికి ఇచ్చింది. వాటిని చేతిలోకి తీసుకుని వెరీ గుడ్, ఇంటర్ టాపర్, డిగ్రీ టాపర్, ఇలాంటి మెరిట్ వాళ్ళు నా కంపెనీకి అవసరం అంటూ అప్రిసియేట్ చేస్తున్నాడు. అతని కంపెనీలో ఏ పోస్ట్ ఖాళీగా ఉందో చెప్పి వెళ్ళి కూర్చోమన్నాడు. ఇక తన క్యాబిన్కి వెళ్ళిపోయింది పల్లవి. సీసీ కెమెరాలో ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రణయ్. ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాకపోతుంటే చాలా ఇబ్బందిగా ఫేస్ పెట్టి ఆమె ఇబ్బందిని అర్థం చేసుకొని సీనియర్ ఎంప్లాయీకి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు ప్రణయ్. హాయ్ పల్లవి అంటూ వెళ్ళి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంది. హాయ్ అంటూ బదులిచ్చింది. ఏంటంతలా ఇబ్బంది పడుతున్నావు? నాకు ఈ వర్క్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని టెన్షన్గా చెప్తుంటే యూ డోంట్ వెరీ, నేను వచ్చింది అందుకేగా అంటూ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా శ్రద్ధగా విని థ్యాంక్ యూ అండి అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది పల్లవి. ఇట్స్ ఓకే అంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇక ఆ రోజు నుండి తన వర్క్ చాలా సీరియస్గా సిన్సియర్గా చేస్తున్న మొదటి వ్యక్తి పల్లవి. అతను ఆఫీస్లో కనీసం ఒక గంట సేపైనా ముచ్చట్లతో టైంపాస్ చేస్తారు అతని ఎంప్లాయీస్. పల్లవి లంచ్ బ్రేక్లో కూడా త్వరగా తినేసి వర్క్లో లీనమవుతోంది. ఆమె డెడికేషన్ అతనికి బాగా నచ్చటంతో అతని పెదవుల్లో సాటిస్ఫైయింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఒకరోజు పల్లవి సీరియస్గా వర్క్ చేస్తుంటే మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పటంతో నాన్న ఎందుకు అని భయంగా చూసింది. అతను నాకు తెలియదమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ప్రణయ్ ఛాంబర్కి టెన్షన్గా వెళ్ళింది పల్లవి. ఆమె జాయిన్ అయినప్పటి నుండి అలా సపరేట్గా ఎప్పుడూ పిలవలేదు ప్రణయ్. ఇక అతని ఛాంబర్ రావటంతో మే కమిన్ సార్ అనంది కాస్త కోపంగా చూస్తూ. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ మాటల్లో ఇంత చేంజ్ అంటే అయోమయంగా చూసింది. నువ్వు వచ్చినప్పుడు ఎలా మాట్లాడావు, ఇప్పుడు ఎలా పర్మిషన్ అడుగుతున్నావు అనగానే ఆ రోజు గుర్తు చేసుకుంది. నమస్తే సార్ అనింది. ఇక ఇది గుర్తు రావటంతో ఆమె పెదాలు సన్నగా సాగాయి. సారీ సార్. నమస్తే సార్ అంటూ అతనికి వినయంగా నమస్కారం చేయగానే కమ్ అన్నాడు. లోపలికి వెళ్ళి చెప్పండి సార్ రమ్మన్నారు అంటూ ఫైల్ ఇవ్వమన్నట్టు చేయి చాపాడు. అతను అడుగుతాడేమోనని డౌట్తో ఆమె తెచ్చిన ఫైల్ అతని చేతిలో పెట్టింది. ఓపెన్ చేసి చూశాడు. చూసి అతని పెదాలు వైడ్ అయ్యాయి. వెరీ గుడ్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వర్క్ని చూసి చాలా సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నావు. నీలాంటి వాళ్ళే ఈ కంపెనీకి చాలా అవసరం అంటూ 30,000 తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా షాక్ అయి ఏంటి సార్ ఇవి అని అంది. ఏ కళ్ళు లేవా? అది కాదు సార్, ఇవి ఎందుకు, డబ్బులు ఎందుకో తెలీదా అన్నాడు. తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు సార్? మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది కదా, ఇవి అవసరం వస్తాయి, ఉంచు అంటూ వాటిని ఆమె చేతిలో పెట్టాడు. ఇక సంతోషంతో
ఆమె కళ్ళల్లో నీళ్లు చేరి, థ్యాంక్ యూ సార్, నన్ను అర్థం చేసుకుని సమయానికి హెల్ప్ చేసినందుకు అని చెప్పి అతని చేతిలో ఉన్న డబ్బు తీసుకుని నమస్కారం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ప్రణయ్ ఇచ్చిన డబ్బుతో తన తల్లికి తండ్రికి ట్రీట్మెంట్ చేయించింది. అవి సరిపోలేదు కానీ అప్పటి మటుకు బిల్ కట్టింది. మళ్ళీ నెల కాగానే మరో 50,000 ఆమె చేతిలో పెట్టాడు. షాక్ అయింది. అంటే నా శాలరీ ఎంత సార్ అంటుంటే సడన్ స్మైల్ చేశాడు. అంటే నా శాలరీ 80,000 అని నోరు తెరిచింది. నీ వర్క్కి 1 lakh ఇచ్చినా తక్కువే. చాలా సీరియస్గా ఎవరితోటి అన్నెసెసరీ డిస్కషన్స్ చేయకుండా వర్క్ చేస్తావు అనగానే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా సంబరపడింది. ఇక పల్లవి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలాంటి చీకు చింత లేకుండా వాళ్ళ అమ్మ మెంటల్ కండిషన్ కూడా నయమై ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇదంతా ప్రణయ్ సార్ వల్లనే. ఆయనే నా దేవుడు. ముందుగా వరుణ్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను జాబ్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళకి ట్రీట్ ఇవ్వలేదు. కనీసం నా తరఫున చిన్న ట్రీట్ ఇవ్వాలి అనుకుంటూ అతని ఛాంబర్కి వెళ్ళి, పల్లవి సార్, మీరు ఏం అనుకోకపోతే మీకు ఈరోజు ఈవినింగ్ చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ స్థాయికి నేను సరిపోను కానీ అంటుంటే, చూడు పల్లవి, అభిమానానికి స్థాయిలు ఉండవు, తప్పకుండా వస్తాను అని నవ్వాడు. ఇక థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడి నుండి నవ్వి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెని క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు. ఇక ఈవినింగ్ రెడీ అయి ఆమె ట్రీట్ ఇవ్వాలనుకున్న హోటల్కి బయలుదేరుతుండగా ఆమె ఆటో కోసం నిల్చున్న ప్లేస్ ముందు ఒక బైక్ దూసుకెళ్ళింది. అక్కడ చిన్నగా వాటర్ గుంటలాగా ఉండటంతో ఆ వాటర్లో నుండి వెళ్ళిన బైక్ వల్ల ఆ గుంటలో ఉన్న వాటర్ చిమ్మి ఆమె డ్రెస్సు మొత్తం తడిగా మారిపోవడంతో అందరూ ఆమెను వింతగా చూస్తున్నారు. వెళ్ళిన అతనిని చూస్తూ కోపం వస్తుంటే వింతగా చూస్తున్న జనాలను చూసి ఆమె అవతారాన్ని చూసుకుంది. ఆమె డ్రెస్సుని పూర్తిగా తడిపేసింది ఆ వాటర్. ఆమె ఒంటిని పూర్తిగా అతుక్కుపోయి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఆమె ఎదకి చేతిలో అడ్డం పెట్టుకుని బాధగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతుంటే ఆమె ముందు దూసుకు వచ్చింది ఒక కార్. తలెత్తి ఆ కార్ చూసింది. విండో గ్లాస్ దింపి కార్ ఎక్కు అన్నాడు ప్రణయ్. సార్, నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటుంటే, పర్వాలేదు, నువ్వు ఎక్కు అన్నాడు. ఇక చేసేది లేక కారెక్కింది. ఇక తడిగా మారిన ఆమె డ్రెస్ని అతనికి చూపించలేక ఇబ్బంది పడుతూ కాస్త విండో వైపు తిరిగి కూర్చుంది పల్లవి. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రణయ్ కాస్త ముందుకు వెళ్ళి కార్ ఆపాడు. దిగు అంటే, సార్ అది అని గొనుగుతుంటే, ముందు నువ్వు దిగు, నేను చెప్తాను అనగానే ఆమె కార్ దిగడంతో ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళాడు. అది ఒక పెద్ద షోరూమ్. ప్రణయ్ సెల్లింగ్ గర్ల్కి పల్లవిని చూపించి తనకి డ్రెస్సెస్ వేయమనడంతో అందులో ఒకటి సెలెక్ట్ చేసి పల్లవి చేతిలో పెట్టాలని ఇటుగానే అతని కళ్ళలో కోపంతో ఎర్రపడ్డాయి. పల్లవి చుట్టూ ఆకతాయిలు ఒక ముగ్గురు చేరి ఆమెను కమెంట్ చేస్తుంటే ప్రణయ్ కోపంతో దగ్గరికి వెళ్ళాడు. పాపా, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు, మాతో వస్తావా అంటూ ఆమె చెయ్యి పట్టుకోపోతే దగ్గరికి లాక్కుని భయంగా చూస్తోంది పల్లవి. వాడి కాలర్ పట్టుకొని వెనక్కి లాగాడు ప్రణయ్. అతని చేతిలో ఉన్న డ్రెస్సెస్ తీసి పల్లవి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళమని సైగ చేశాడు. ఇక పరిగెత్తుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏంట్రా, అమ్మాయిలు కనిపిస్తే ఏడిపిస్తారు అంటూ ఒక్కొక్కడిని తన్ని అక్కడి నుండి పంపించేశాడు. ఇక ఎంతసేపటికి పల్లవి బయటకి రాకపోవడంతో ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డోర్ మీద ట్యాప్ చేసి పల్లవి అని పిలిచాడు. హా సార్ అంది. ఏమైంది, ఎంతసేపు? అది ఈ డ్రెస్కి వెనక జిప్ ఉంది, అది పెట్టుకోవడానికి రావట్లేదు, ఓపెన్ ద డోర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. ఎందుకు సార్ అని అంది కంగారుగా. ముందు డోర్ ఓపెన్ చేయి చెప్తాను అనగానే భయంగానే డోర్ ఓపెన్ చేసి డోర్ వెనకాల దాక్కుంది. ఆమెను నవ్వుతూ చూస్తూ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. ట్రయల్ రూమ్లో అతన్ని చూసి ఆమె కళ్ళు పెద్దవైతే, మీరేంటి సార్ ఇక్కడ
అనంది. అటు తిరుగు అన్నాడు. ఇక చేసేది లేక అటువైపు తిరిగింది పల్లవి. జిప్పుని పైకి లాగే ప్రాసెస్లో ఆమె వీపు మీద ఉన్న పుట్టుమచ్చ అతని కంటపడి అతని కళ్ళు కట్టేస్తే ఆమె వీపుపై చిన్నగా వేలు తాకించగానే ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె స్పర్శకి అతను కూడా మైమరిచిపోయి ఆమెకి దగ్గరగా జరిగాడు. ఇద్దరి మధ్య గాలిదూరే గ్యాప్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఆమె వీపుకి అతని చెస్ట్ తగులుతోంది. ఇంకా ఇంకా ఆమె భయం, ఆమె గుండెల్లో వేగం మరింత పెరుగుతుంటే ఊపిరి సలపక అలాగే బిగుసుకుపోయింది. దగ్గరకు వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకుని ఆమె నడుం మీద చేతులు వేయగానే ఒక్కసారిగా ఎన్నో వేల భూకంపాలు ఆమెను అతను వైపుకి తిప్పుకొని ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకుని డోంట్ బి ప్యానిక్ అంటూ ఆమె జిప్ క్లోజ్ చేసి త్వరగా రా అంటూ వెళ్ళిపోయాడు. అతను అక్కడ ఉన్నంతసేపు ఆమె గుండె రైళ్ల కంటే వేగంగా పరిగెత్తింది. ఇక త్వరగా డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళింది. ఇంతకు ముందు డ్రెస్సులు కాస్త చీపు. ఇప్పుడు అతను కొనిచ్చాడుగా కాస్ట్లీ డ్రెస్సులు. ఆ డ్రెస్సెస్లో చాలా అందంగా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. సార్ అన్న పిలుపుకి తేరుకొని వెళ్దామా అన్నాడు. సరే అంటూ తల ఊపింది. ఇక ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఒక దగ్గర కారు ఆగడంతో తలెత్తి చూసింది. హోటల్ కనిపించింది. అప్పటికే వరుణ్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండటంతో ఏంట్రా ఇంత లేట్ అయింది అన్నాడు. కాస్త పనిపడిందిలే అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళి కూర్చున్నారు. బేరర్ సెలెక్ట్ చేసి వెళ్ళిపోవడంతో ముగ్గురు తినడంలో పడ్డారు. మాట్లాడుకుంటూ బిల్లు కడుతుంటే అదేంటి సార్ ట్రీట్ నేనిస్తానన్నాను మీరు కడితే ఎలా అంటూ తన బ్యాగ్లో నుండి మనీ తీసి పే చేసింది. అక్కడి నుండి ఇక ఇద్దరి మధ్య మాటలు కరువై మౌనం. దర్జాగా రాజ్యం ఏలింది. పల్లవి ఇల్లు రావటంతో కారు ఆపాడు అతను. ఎందుకు కారు ఆపాడు అని అప్పుడు చూసింది. తన ఇల్లు వచ్చిందని. ఇక బాయ్ సార్ అని చెప్పి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుని పెదాలను అందుకున్నాడు ప్రణయ్. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఇంట్లో ధైర్యంగా చెప్పు నేను ఫలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని. అందరూ ఒప్పుకుంటే త్వరగా పెళ్లి చేసుకుందాం అంటున్న అతని మాటలకి ఆమె బుర్ర ఏమాత్రం పనిచేయకపోతే వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తనకి ఎదురుగా తల్లిదండ్రులు మాట్లాడుకోవడం చూసి హాయిగా అనిపించి వాళ్ళ పక్కన చేరింది. ఇక ముగ్గురు ముచ్చట్లు చెప్పుకొని నిద్రలోకి జారుకున్నారు. ప్రణయ్ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తోంది పల్లవి. ఇక మార్నింగ్ యథావిధిగా రెడీ అయ్యి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చేతులు నలుపుకుంటుంటే ఏమైందమ్మా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవును నాన్న అంటూ మెల్లగా స్టార్ట్ చేసింది. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు మోసపోవని మంచి అబ్బాయి అయితే పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు నాన్న. మా సీఈఓ సార్ అమ్మకి మీకు ట్రీట్మెంట్ చేయించాడు అంటుంటే మీ సార్ చాలా మంచివారమ్మా. అవును నాన్న ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. వాట్ అని షాక్ అయ్యాడు. ఎందుకలా షాక్ అవుతున్నారు? నీకు ఇంత మంచి సంబంధం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే టెన్షన్గా కూడా ఉంది. ఇలా చూస్తూ నువ్వు ఆయనని ఏదో మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నలుగురు నానా రకాలుగా అనుకుంటారేమోనని టెన్షన్గా చెప్తుంటే నువ్వు ఏం కంగారు పడకు నాన్న. నేను ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటాను అంటూ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళింది. ఇక ఆమె కోసం ఎదురు చూస్తున్న ప్రణయ్, దేవి రావడంతోనే డోర్ క్లోజ్ అయ్యాయి. సార్ ఏం చేస్తున్నారు మీరు అని బెదురుగా అడుగుతుంటే ఆమెకు సమాధానం ఇవ్వకుండానే పల్లవిని నడుం పట్టి మీదకి లాక్కొని ఇంట్లో మన పెళ్లి గురించి ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకున్నారు. ఒక్కరు తప్ప అంటుంటే ఆ ఒక్కరు ఎవరు సార్ అని అడుగుతుంటే ఆమె చాదస్తపు మనిషిలే. నా మనవడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ నీ గురించి చెప్పగానే ససేమేరా ఒప్పుకోలేదు. మరి ఎలా సార్ అంటుంటే ఆమెని ఒడిలోకి లాక్కుని నేనంటే నీకు ఇష్టమేనా లేక భయంతో నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావా? భయంతో ప్రేమలు పుట్టవు సార్. భయంతో అంత ధైర్యంగా మా ఇంట్లో చెప్పి ఒప్పించకపోయేదాన్ని అంటుంటే నవ్వి ఇక ముహూర్తాలు త్వరగా పెట్టుకుందాం. నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు బేబీ అంటూనే ఆమె పెదాలను అందుకున్నాడు. ఇక ఇద్దరు ఇళ్లల్లో గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. ఇక ఇద్దరు కలిసి షాపింగ్ చేసి పెళ్లి పనులు త్వరగా పూర్తి చేసుకున్నారు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. అందరి అతిథుల సాక్షిగా హాయిగా పెళ్లి కూడా జరిగిపోయింది. ఆమెను 3 days నుండి చూడనివ్వట్లేదని దొంగచాటుగా పల్లవి రూమ్కి వెళ్ళాడు ప్రణయ్.
పడుకున్న తనని అమాంతం ఎత్తి టెర్రస్ మీదకి తీసుకువెళ్ళాడు ప్రణయ్. మెలకువ వచ్చిన పల్లవి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఉన్న ప్రణయ్ని చూసి భయపడి అరవబోతుంటే అతను చెయ్యి అడ్డుపెట్టి, అరవకే, నేనే. మీరేంటి ఈ టైంలో? నిన్ను కనీసం చూడను కూడా చూడనివ్వట్లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళంతా? ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు. ఇక ముహూర్తాలతో పని లేకుండా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటుంటే కళ్ళు పెద్దవి చేసి చూసి, మీరేం మాట్లాడుతున్నారు? ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నానా రచ్చ చేస్తారు. ప్లీజ్ వదలండి అంటుంటే ఆమెను బెడ్ మీద పడేసి అమ్మ బయట చెంగు పక్కకి జరిపి ముద్దు పెడుతూ ఐ లవ్ యూ అని అతను ప్రపోజ్ చేయగానే ఆమె మనసు గాలిలో సీతాకోక చిలకలాగా ఎగురుతుంటే అతనిని హత్తుకుంది గట్టిగా. ఆమె టెడ్డిబేర్ లాంటి పరువాలు అతని ఛాతికి తగులుతుంటే ఒంట్లో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. ఇక ఇద్దరి ఒళ్ళు వేడెక్కడంతో ప్లీజ్ పల్లవి కాదనకు అంటూ ఆమె ఒక్కొక్క వలయాన్ని దూరం చేస్తుంటే డోర్ సౌండ్ అయింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది పల్లవి. పర్వాలేదు, టెన్షన్ పడకు అంటూ ఆమెను చూశాడు. ప్లీజ్ అనంది. ఇంకా ఆమె మీద నుండి లేచి ఓపెన్ చేశాడు డోర్. నీ రూమ్లో పల్లవి ఉందా? ఎందుకమ్మా? దాంతో పనుంది, ఉంటే పంపించు. ఎందుకో చెప్తేనే పంపిస్తాను అంటే నీ రూమ్లోనే ఉందా? మీ ఇద్దరినీ దూరంగా ఉండమని చెప్పానుగా. మా పెళ్ళై 3 రోజులవుతోంది. ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉండాలి అంటూ చిరాగ్గా అరుస్తుంటే ఈ రోజు నుండి ఆ బాధ లేదులే, తనని పంపించు, పాల గ్లాస్ ఇస్తాను అంటుంటే చాలా సంతోషం అనిపించింది. తల తిప్పి ఆమెను చూసి రమ్మని సైగ చేశాడు. చీర చెంగుని సర్దుకుని త్వరగా దగ్గరికి వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాసు పెడుతూ జాగ్రత్త అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే పాల గ్లాసుని చేతికి తీసుకుని పక్కన పెడుతూ ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చుతూ ఇద్దరూ ఒకటయ్యారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.